హీరోయిన్ అనుష్క చేస్తానంటే స్టార్ హీరోలు సైతం ఛాన్స్ ఇస్తారు. అయినా కూడా అమ్మడు 2-3 ఏళ్లుగా గ్యాప్ తీసుకుంది. నిశ్శబ్దం సినిమా తర్వాత లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన అనుష్క ప్రస్తుతం తెలుగులో క్రిస్ డైరెక్షన్లో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తోంది. ఈ 2 సినిమాలు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే అవడం విశేషం. తనదైన శైలిలో నటించి మెప్పించడంలో అనుష్క ముందుంటుంది. కెరియర్ మొదటి నుంచి ఓ పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే గ్లామర్ క్వీన్గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో సట్టా చాటింది. ఆమె చేసిన అరుంధతి, రుద్రమాదేవి, భాగమతి సినిమాలు స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టాయి. అయితే ఇప్పుడు అనుష్క తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సీనియారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మీదట పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథలనే చేయాలని గట్టిగా ఫిక్స్ అయిందట. ఈ మధ్య స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోతో చేస్తున్న భారీ సినిమాల్లో హీరోయిన్గా అనుష్కని అడిగారట. అనుష్క మాత్రం సింపుల్గా వారికి నో చెప్పేసిందట. అనుష్క నుండి అలాంటి ఆన్సర్ వస్తుందని ముందే ఊహించిన ఆ నిర్మాతలు లైట్ తీసుకొని వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. ఇక మీదట సినిమాల విషయంలో అనుష్క స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కమర్షియల్ సినిమాల్లో మ్యాక్సిమం నటించే ఛాన్స్ లేదట. ఒకవేళ నటించాల్సి వచ్చినా తన పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటుందట. ఇదిలా ఉంటే మంచు విష్ణు కన్నప్పలో స్వీటీ అనుష్క కూడా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. ప్రభాస్తో పాటు అనుష్క క్రేజ్ని కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు కన్నప్ప టీం. అయితే అనుష్క ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కాలీవుడ్ నుంచి కూడా అనుష్కకి ఆఫర్లు వస్తున్న వాటికి కూడా నో చెప్పేస్తుందట అనుష్క. అక్కడ ఆల్రెడీ వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నయనతార, త్రిష అదరగొట్టేస్తున్నారు. కాబట్టి అక్కడికన్నా తెలుగులో తన సత్తా చాటాలని చూస్తోంది అనుష్క. చూశారు కదండి, ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.